ఎప్పుడు ప్రజలతో ఆర్గ్యూ లేదా వాదము చేయవద్దు. యు జస్ట్ స్టాండ్ స్టిల్. నువ్వు నిశ్శబ్దంగా నిలబడు అండ్ లెట్ గాడ్ డూ ద ఆర్గ్యూయింగ్. దేవుడు వాదం చేస్తాడు వారితో. నువ్వు నిశ్శబ్దంగా నిలబడంటూ ఉన్నాడు ఆయన. ఆరంభం నుంచి కూడా దేవుడు అదే అంటూ ఉన్నాడు, మీరు నిశ్శబ్దంగా నిలబడి అలాగనే చూస్తూ ఉండండి, యెహోవా చేసే కార్యములను గమనించండి అంటూ ఉన్నాడు ఆయన. మోషేతో అన్నాడు, మోషే స్టాండ్ స్టిల్ అండ్ సీ ద మిరకల్స్ ఆఫ్ ద లార్డ్, ద పవర్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క రక్షణని ఇది నాన్న చూడండి అని అంటూ ఉన్నాడు ఆయన. స్టాండ్ స్టిల్, కదలవద్దు, సైలెంట్గా ఉండు, నిశ్శబ్దంగా ఉండు. ఆ విషయానికి వస్తే చిన్న విషయం చెప్తాను. యేసుక్రీస్తు వారు ఆ గెత్సెమనే తోటలకు ప్రార్థనకు వెళ్తూ ఉన్నప్పుడు అప్పటికే బయట చాలా భయంకరమైన వాతావరణం ఉంది. ఆ సైనికులంతా ఎదుగుతున్నారు, చంపడానికి చూస్తున్నారు, చాలా ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయి. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రార్థనకంటూ వెళ్తూ, మీరు ఇక్కడే ఉండండి, నేను ప్రార్థన చేసుకుని వస్తాను, జస్ట్ మీరు అలా కూర్చోండి, ఏం చేయవద్దని అన్నాడు ఆయన. ఆ టైంలో వాళ్ళు అనుకుని ఉండవచ్చు, ఏంది ఇంత పరిస్థితి ఇట్లా ఉంటే ఆయన గమ్మున కూర్చొని ప్రార్థన చేయండి అంటాడు, బయట పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, మా వంతుకు మేమేమైనా చేయాలి కదా అనుకుండొచ్చు వారు, అవునా? కానీ ప్రభు అంటున్నాడు, నేను ప్రార్థన చేసి వస్తాను, మీరు కూడా ప్రార్థన ఉండదు, ఇంకేం చేయొద్దు. ఎవరు చేస్తారు? ప్రభువు చేస్తాడు ఏమైనా చేసేది ఉంటే. గుంతలు తవ్వించండి మీరు. వర్షం వచ్చినా రాకపోయినా, గాలి వచ్చినా రాకపోయినా, మేఘం వచ్చినా రాకపోయినా, నీరు వచ్చినా రాకపోయినా, ఈరోజు ఆ గుంతలు నీటితో నిండడం ఖాయం. దేవుడి కార్యం జరిగిస్తాడు అక్కడ. యు స్టాండ్ స్టిల్ అండ్ సీ ద పవర్ ఆఫ్ ద లార్డ్. నువ్వు నిశ్శబ్దంగా ఉండి దేవుని యొక్క కార్యాలను చూస్తూ ఉండు, దేవుని శక్తిని చూస్తూ ఉండు. బ్రదర్ బ్రానమ్ అదే అంటూ ఉన్నాడు, మీరు ఏమి ఆర్గ్యూ చేయవద్దు, మీరు నిశ్శబ్దంగా నిలబడి ఉండండి, దేవుడు వారితో ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఐ వోడెంట్ ఆర్గ్యూ, నేను ఆర్గ్యూ చేయను. వుడెంట్ డిబేట్ విత్ నో వన్, నేను ఎవరితో డిబేట్ చేయను, వాదం పెట్టుకోను. ఐ డోంట్ బిలీవ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అసలు మొట్టమొదటిగా డిబేట్స్ మీద నాకు నమ్మకం లేదు. ఐ కెన్ ఓన్లీ స్టేట్ వాట్ ఈస్ ట్రూత్. ఏది సత్యమో దాన్ని మాత్రమే చెప్పగలుగుతాను నేను. ఇఫ్ యూ వాంట్ టు బిలీవ్ ఇట్, ఆల్ రైట్, నీవు నమ్మాలనుకుంటే చాలా మంచిది. ఇఫ్ యూ డు నాట్, దేర్ విల్ బి అదర్స్ హూ బిలీవ్ ఇట్. నీవు నమ్మాలని కూడా చాలా మంచిది. నువ్వు నమ్మలేదనుకుంటున్నావా, నీ ఇష్టం. దాన్ని నమ్మేవారు బయట చాలా మంది ఉన్నారు. నువ్వు నమ్మకపోతే ఇంకొకరు నమ్ముతారు. ఆమేన్. స్తోత్రం కలండి కాక. ఈరోజు బ్రదర్ వీకేఆర్ నమ్మడం లేదనంటే క్రైస్తవ లోకమంతా నమ్మడానికి లేదు. ఎన్నో సంఘాలలో ఎంతమంది విశ్వాసులు ఈ రోజుకు నమ్ముతూ ఉన్నారు, ఈ రోజుకు బ్యాప్టిజం తీసుకుంటూ ఉన్నారు. సో ఒకరు నమ్మినా నమ్మకపోయినా దేవుని విత్తనము వధువు ఎట్టయినా నమ్మి తీరుతుంది, బయటకు వస్తుంది అది ఖచ్చితంగా. నువ్వు నమ్మితే నీ ఇష్టం, నువ్వు నమ్మకపోతే నీ ఇష్టం. సత్యము చెప్పడం మా బాధ్యత. సత్యాన్ని మాత్రం ముందుంచగలుగుతాం. నమ్మితే నీ ఇష్టం, నమ్మకపోతే నీ ఇష్టం. ఆమేన్.